అట్లా రూమ్లోకి వచ్చి చూడంగానే చూడండి 2 పార్సల్ అయితే వచ్చాయన్నమాట మనకి. గుజరాత్ నుంచి వచ్చింది మా సూరత్ నుంచి. పాపం డోరా బిస్కెట్ పెట్టకపోయేసరికి ఫీల్ అయినట్టు. ఏం ప్రాబ్లం లేదు. అన్న దెబ్బ తగిలిందన్న. ఎందుకు అబద్ధాలు చెప్తావు ఊరికి నువ్వు? అవునా, లోపల దెబ్బన్నదా బయటది కదా. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ప్రెసెంట్ అయితే కోయంబత్తూరులో ఉన్నాం మామ. ఇందాకే వచ్చామన్నమాట, ఒక 1 అవర్ కూడా కాలేదు మేము వచ్చి. సో ఫ్రెష్ అయ్యేసి ఇట్లా వచ్చాను, ఇట్లా వీడియో స్టార్ట్ చేశాను. సో లాస్ట్ వీడియోతో మా అన్అఫీషియల్ హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 5 days ఏమో హాలిడేస్ తీసుకున్నాము. మా కంపెనీలో తెలియకుండా ఇంటికి వెళ్ళి వచ్చాం అనమాట. జస్ట్ కోయంబత్తూరులో ఉన్నట్టే మేనేజ్ చేస్తూ అట్లా గడిచిపోయింది 5 days జాలీగా ఇంట్లో. సో అట్లా రూమ్ లోకి వచ్చి చూడంగానే చూడండి 2 పార్సల్ అయితే వచ్చాయన్నమాట మనకి. సో ఇలా ఉంటది అనమాట మా పని అయితే. ఈరోజు మార్నింగ్ 10 కల్లా వచ్చాము. కాకపోతే మా కంపెనీలో తెలియదు కదా మేము ఇంటికి వెళ్ళి వచ్చామని. వాళ్ళ దృష్టిలో మేము కోయంబత్తూరులోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. సో అందుకని కోయంబత్తూరులో ఒక సైట్ ఉంది, ఈరోజు కంప్లీట్ చేసుకుని వచ్చాను ఖచ్చితంగా చెప్పారు. సో లక్కీగా మేము ఈరోజు వచ్చాం కాబట్టి సరిపోయింది కోయంబత్తూరుకి. లేదా ఒక్కరోజు ఆగిగానే వచ్చి ఉంటే ఇంకా ఇబ్బంది అయిపోయింది. పార్సల్స్ ఓపెన్ చేసి దీంట్లో ఉండే థింగ్స్ తీసుకొని ఆ బ్యాగ్ లో ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే దీంట్లో ఏమున్నాయి చూద్దాం. సైడ్ కూడా పెద్ద దూరం కాదు, కోయంబత్తూరులో అంటే మా రూమ్ నుంచి ఒక 14 kilometers అలా వస్తుంది అనమాట. మా పిన్ని వాళ్ళ ఇంటి కొంచెం దగ్గర. సో ఎలానో ఇది తీసుకొచ్చాను కదా నిన్న లాస్ట్ వీడియోలో చూసుంటే. దీంట్లో కొన్ని సామాన్లు ఉన్నాయి మా పిన్నివి, అవి కూడా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేయచ్చు. సో అలా అయితే ప్లాన్ చేసాం అనమాట ఈరోజు. సో ఇప్పటికే టైం వచ్చి 11:30 దాటింది. ఒక 1 hour ఏమో అట్లా రెస్ట్ తీసుకున్నాను, ఛార్జింగ్ పెట్టి ఫోన్స్ అన్ని. సో ఇట్లా ఇంకో వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో చూద్దాం మామ ఈరోజు వీడియోలో ఏం జరగదు ఎందుకు కదా అని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇది ఓపెన్ చేద్దాం మామ. సప్పని దిగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి, కాలుకి దిగిపోతాయి. ఏదో అన్బాక్సింగ్ చేస్తున్నట్టుంది మా. అన్బాక్సింగ్ అవుతుంది మొత్తం. ఇట్లాంటి సెట్స్ 70 ఉన్నాయన్నమాట ఈ బాక్స్లో. చూసారా ఎన్ని ఉన్నాయో. సో ఒక బాక్స్ ఏదో ఓపెన్ చేసాము, నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేద్దాం. ఇంకో అన్బాక్సింగ్. అడ్డంగా లేదు దాన్ని. ఇది చూడండి ఎంత తిక్కుగా ఉన్నాయి అసలుకి. అంత ర్యాపింగ్ చేశారు అనమాట 2 బాక్సులకి. సో ఈ బాక్స్ లోపల ఏమని చూద్దాం. గుజరాత్ నుంచి వచ్చింది మా సూరత్ నుంచి. మళ్ళీ చేశారు ప్యాకింగ్. గ్లౌజులు చూడండి, సోల్డరింగ్ బీట్ అంటారు అనమాట. షోల్డర్ రాడ్కి ముందర ఉండేవి ఇవి చూడండి, ఒక సరమే పంపించాడు మొత్తం. నెక్స్ట్ ఇది వచ్చి బస్ బార్ అంటారు. నెక్స్ట్ ఇది వచ్చి ట్వీజర్. ఇదేంటి గ్లౌజులు, వాటి క్యాప్స్ ఇటు ఉన్నాయి అనమాట. ఆ జంక్షన్ బాక్స్ క్యాప్స్ అన్ని ఇటు ఉన్నాయి. బ్లేడ్లు చూసారు ఎన్ని పంపించారు, 5 సెట్లు బ్లేడ్లు. ఇది కూడా జేబీ మెటీరియలే. ఇవన్నీ కెమికల్స్ మామ. ఇంకా ఇది వచ్చి సోల్డరింగ్ ఐరన్. ఇంకన్నీ మామూలే. ఇవి వచ్చాయన్నమాట మనకి 2 బాక్సులు సూరత్ నుంచి. ప్యాకింగ్ అయితే అయిపోయింది మామ. ఒక ట్రాలీ అండ్ ఒక ల్యాప్టాప్ బ్యాగ్. ఈ సంచి వచ్చి మా పిన్ని వంటలు వేయాలన్నమాట. సో ఈ 3 తీసుకెళ్తున్నాయి ప్రజెంట్. సో నేను కూడా రెడీ అయిపోతే ఇంకా ఆటో బుక్ చేసుకుని బయలుదేరతాను. సో ఇప్పుడే రెడీ అయిపోయాను నేను హరి ఇద్దరం ప్యాక్ చేసుకొని. సో ఆటో కూడా బుక్ చేసుకున్నాం అనమాట. ఒక 60 rupees అట్లా ఎక్స్ట్రా తీసుకుంటారు నాకు తెలిసి. సో చూద్దాం, ఆల్మోస్ట్ వచ్చేసింది ఆటో కూడా. పాపం డోరా బిస్కెట్ పెట్టకపోయేసరికి ఫీల్ అయినట్టుందా. నాకు మొహం మీదే డోర్ వేసాం అనమాట. పాపం డోరా మీద ఫీల్ అయినట్టుందా. రాత్రంతా నిద్రలేదు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇద్దానుగా అంతే కదా. అందులో ఇప్పుడు వాసిపోద్ది పని. సో సైడ్కి వచ్చాము మామ. ఆటో కూడా డ్రాప్ చేసి ఆడే ఉంది చూడండి. సో మేమైతే తినడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చి 1:30 అయింది. వాళ్ళు కూడా తినడానికి వెళ్ళారంట. సో హరిబాబు కళ్ళు తిరిగి పడిపోతాడు పని చేస్తా. నేను స్ట్రాంగ్ కదా, నాకేం ఇబ్బంది ఉండదు. సో ఫస్ట్ వెళ్ళి తినేసి తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇది మా మన లంచ్ వెజ్ బిర్యానీ 50 rupees అనమాట. వాడ నాకు తెలిసి ఒక 5 రూపాయలు 10 రూపాయలు అట్లా ఉంటుంది. ఈ మాత్రం రైస్ మన రూమ్ దగ్గర దొరికిన మామ హ్యాపీ తినొచ్చు అనమాట. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. వెజ్ బిర్యానీ అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. హైలైట్ 50 రూపాయలకి ఎంత టేస్ట్ అంటే హైలైట్. సో టైం చూడండి మామ, ఈవినింగ్ 5:40 అవుతుంది అనమాట. సో వర్క్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇదే మనం వర్క్ చేసిన సైట్ ఈరోజు. హరి బాగానే జరిగింది ఈరోజు.
అట్లా కొద్దిగా నిద్రలేదు వల్ల ఇబ్బందిగా ఉండింది. తిన్నాం కూడా సెట్ అయింది మధ్యాహ్నం. సరే ఇప్పుడు ప్లానింగ్ ఏంది? ఇప్పుడేం నా బ్యాగ్ ఎత్తుకుని ఇంటికి వెళ్తా. నేనా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసి ఏంది అది ఇచ్చేసి వచ్చేయాలా? వాళ్ళని పిలిస్తే డాడీని చేసి పిలిస్తే అన్న దెబ్బ తగిలిందన్న. ఇప్పుడే తగిలింది. ఈ రోజే పీటీ పీరియడ్ లో తగిలిందంట వాడికి. ఇద్దరికంట. ఈ చిన్నోడికి పైన దెబ్బంట, పెద్దోడికి లోపల దెబ్బంట. అంటే చెప్పాడు ఎవడు చెప్పిందే? చిన్నోడు. వాడు ఖచ్చితంగా చెప్తాడు. అబద్ధాలు చెప్తాడు. 132 చూపిస్తుంది స్కూటీ మన రూమ్ కే దాదాపు 180 అటు తీసుకుంటున్నాను ఇప్పుడు. అంటే 50-60 ఎక్స్ట్రా అడతాడు. నాదేమో మా పిన్ని వాళ్ళ ఇంటికి పోవడానికి అసలు బుక్ అవ్వట్లేదు అనమాట. నేను కొడతానా? సరే బుక్ చెయ్యి. నువ్వు వెళ్ళిపోలే ఇంకేం చేస్తావా? నువ్వైనా సుఖంగా ఉండరా. మాకు ఎలాగో పండగ లేదు ఫ్రెండ్స్, మీరైనా పండగ చేసుకోండి. అమ్మ రూపాయి ఎక్స్ట్రా 50 రూపీస్ ఎక్స్ట్రా అన్న. ఓకే ఓకే అన్న, వాంగనా సరేనా? ఏం ప్రాబ్లం లేదు. ఏం సమస్య లేదు. ఓకే సరే హరిబాబు బాయ్. నాది కూడా బుక్ అయిందిలే. ఊబర్. సరే అయితే బాయ్. పిన్ చూసారా కామెడీగా 4321 అంట. వచ్చేదారిలో లొకేషన్ చూసారు కదా, భలే ఉంది కదా, హైలైట్గా. నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇప్పుడు వచ్చా నేను. ఏం చేస్తున్నారా తమ్ముళ్ళారా? ఏమైందండి కాళ్ళకే? చూపిరా. జమ్ము తగ్గిందిలే కానీ నొప్పి మాత్రం భలే అబద్ధాలు చెప్తావు చేసి నువ్వు. ప్రిస్క్రిప్షన్ తీసి చూపిస్తే తీ త్వరగా. మీరు చూడండి అప్పట్లో నిద్రపోతున్నాడు. ఇది వాడు స్లీపింగ్ టైం అన్నమాట డానీది. పోయిన నెలది ఇది 29వ తేదీ. ఇప్పటికి 20 రోజులు అయిపోయింది. ఎందుకు అబద్ధాలు చెప్తావు ఊరికి నువ్వు? అవునా ఏంటి? లోపల దెబ్బన్నదా బయటది కదా. అబ్బా ప్రిస్క్రిప్షన్ అన్నావు. పోయిన నెల చూపిస్తే మళ్ళీ నవ్వు ఎందుకు? మరి నవ్వు చూడు మళ్ళీ. సరే నమ్మకపోతే మా అమ్మ నాకు తెలియదు. తీయ ఓపెన్ చేయి. నిజమేరా పాపం మామ, తప్పుగా అర్థం చేసుకున్నాను జస్ట్ నేను. నిన్న వచ్చి ఈరోజు ఇంటికి వచ్చేసానా? నీ కోసం వచ్చా సామాన్లు ఇవ్వడం కోసం. మళ్ళీ నేను వెళ్ళిపోతున్నా వేరే ప్లేస్కి రేపు. అందుకని మీరైనా ఇడ్లీ రవ్వ చేసుకుంటారు కదా. వాడికి నిజంగా కాలు బలేదా? నిజమేనా? నేను ఎప్పుడు వచ్చి నిద్రపోతాను తెలిసిడా. సో నేను డానీ ఇద్దరం కలిసి అడిగిపోతున్నావురా. బోండాను సమోసాను ఏదో ఒకటి తీసుకొచ్చుకున్నాం. ఆకలి వేస్తుంది. సో మా పిన్ని అయితే నాకు హరికి ఇద్దరికి దోశ పోసేస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు ఆకలి వేస్తుంది కాబట్టి సమోసా దగ్గరికి వెళ్తాను. సమోసానో బోండానో ఏది ఉండదు తీసుకొని తినేసి ఇంత త్వరగా త్వరగా బయలుదేరాలి. ఇప్పటికే టైం వచ్చి 8 వస్తుంది. నేను ఒకవేళ బస్సులో పోయానంటే 1.5 hours 2 hours ఈజీగా పట్టద్ది. ర్యాపిడో ఏదో ఒకటి బుక్ చేసుకుందాం చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఇదే కదా సమోసా, చూడనే ఆనియన్ సమోసా. 2 రకాల బోండాలు, ఒక వడ తెచ్చుకున్నాం అనమాట. సో ఇప్పుడు ప్రాపర్ చట్నీ లాగా కనిపిస్తుంది అనమాట. ఉప్పు చూడాలి, ఏముందిలే అట్టనే తినేయచ్చు. ఇది గుడ్డు దోశ మామ. ఏమైనా మా అమ్మ వేసిన టేస్ట్ రాలేదన్నమాట మా పిండికి. అంతే, నిజం చెప్పాలి కదా. అందుకని మా అమ్మ బాగా వేస్తుంది మా పిండి కానీ. తమిళనాడు బాగా చట్నీ, కోయంబత్తూరులో స్పెషల్. ఇది హరికి పార్సల్ చేస్తున్నాం అనమాట. ఇంకో 2 దోశలు వేస్తే పార్సల్ చేస్తే నేను కూడా బయలుదేరేస్తా. ఏం కదా మళ్ళీ వస్తలే. సరే బాయ్ బాయ్. టైం వచ్చి మామ 8:30 వస్తుంది అనమాట. సో ర్యాపిడో అయితే ఏం బుక్ అవ్వట్లేదు. ర్యాపిడో ట్రై చేశాను, ఓలా ట్రై చేశాను, అలానే ఊబర్ కూడా ట్రై చేశాను. బైక్ అయితే ఏం లేదు. ఆటోలు ఉన్నాయి కానీ 300-400 చూపిస్తుంది అనమాట. సో అందుకని బస్సులో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. హరికి పార్సల్ కూడా తీసేసుకున్నాను దోశ. వెళ్ళేసరికి 9:30-10 ఈజీగా అయిపోద్ది అనమాట. సో చూద్దాం. మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ మనకి ట్రైన్ అయితే ఉంది, బెంగళూరు పోతున్నాం అనమాట. నార్మల్గా అయితే ఈరోజే బయలుదేరాలి, కాకపోతే రేపు మార్నింగ్కి షిఫ్ట్ చేశాను నేనే కావాలని.
ఎదురు కనిపిస్తుంది మోక బస్సు, అదే అనమాట నేను ఎక్కాల్సింది. ఐ మీన్ ఇప్పుడే దిగేసాను బస్సు అయితే. సో ఇప్పుడే టైం చూడండి 9 అయిపోయింది. ఇంకా గాంధీపురం పోవడానికి ఒక 40 మినిట్స్ అలా చూపిస్తుంది అనమాట. ఫుల్ ట్రాఫిక్. ఇంకా దిగేసి నేనైతే ఊబర్ ఒకటి బుక్ చేసుకుంటూ ఉన్నాను. అది ఇంకా ఏం బుక్ అవ్వలేదు ఊబర్ అయితే. సో చూద్దాం, రేపటి అయినా బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. ఆ దరిద్రం ఎలా ఉందంటే మామ, ఇక్కడ ఒక అంకుల్ వెళ్తున్నాడు చూడండి ఎల్లో కలర్ షర్ట్లో. ఆ బండిలోనే అనమాట వచ్చింది నేను. ఆ బండే పంచర్ అయిపోయింది. ఇంకా ఒక 3 కిలోమీటర్స్ దాకా పోవాలా. మళ్ళీ ఇంకో ర్యాపిడో బుక్ చేస్తూ ఉన్నా. ఇప్పటికే టైం చూడండి మామ 9:40 అయిపోయింది అసలుకి. దూరం మాత్రం తగ్గేదే లేదురా నాయన. మధ్యాహ్నం పెట్టలేదు, ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట పాప. చూడరా రే, పెట్టాను ఫుడ్, బిస్కెట్ పెట్టా. చూడు మొహం దీనంగా లాగా పెట్టండి. సరే పోలే పో. బాయ్. చట్నీ అసలు చట్నీ బాగుంది, దోశ బాగుంది, చల్లగా అయిపోయింది కదా. బాగుంది. అయినా ఇంత దరిద్రం ఏంది మావ నాకు. మధ్యలో వచ్చే దారిలో టైర్ పంచర్ అయిపోవడం. నీకు ఫోన్ చేసిందా కరెక్ట్ గా అప్పుడే టైర్ పంచర్. అబ్బా అనవసరంగా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించింది వేస్ట్ గా. అక్కడ ప్రశాంతంగా లేను. కరెక్ట్ గా ఒక హాఫ్ అన్ అవర్ ఏమో వండేసి వెంటనే రిటర్న్ అయిపోయాను అనమాట. అయినా త్వరగా రిటర్న్ అయినా కానీ చూడండి ఎంత లేట్ అయిందో. సో రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేయాలన్నమాట ట్రైన్ కి. ఆ ట్రైన్ వీడియో అంతా రేపు వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాను చెప్పాను కదా, బెంగళూరుకి అయితే వెళ్తున్నాము రేపు. సో రేపు వీడియోలతో మళ్ళీ వెళ్దాం. ఈ వీడియో మాత్రం నిద్ర ఆపేద్దాము. అసలు ఓపిక లేదు. నిన్న నైట్ కూడా నిద్ర లేదు, మళ్ళీ ఈ రోజు కూడా అసలు నిద్ర లేదు. ఫుల్ వర్క్ అనమాట సైట్ లో. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.